ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు లలితా పారాయణం చేస్తూ ఉంటారు, అలాగే గాయత్రి మంత్రం పఠిస్తే మంచిది అంటూ ఉంటారు. చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే అసలు ఆడవాళ్ళు గాయత్రి మంత్రం చదవచ్చా? కొంతమంది చెప్పేది ఏంటంటే చదవకూడదు అని చెప్తున్నారు. అసలు గాయత్రి మంత్రం చదివితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఎవరెవరు గాయత్రి మంత్రాన్ని పఠించవచ్చు? మీకు అద్భుతమైన గ్రంథం గురించి నేను చెప్తా. గాయత్రి మహావిజ్ఞానం పండిత శ్రీరామ శర్మాచార్య గారు రాసినటువంటి 3 వాల్యూమ్స్ ఉన్నాయి. ఆ గ్రంథాన్ని చదివిన వాళ్ళకి ఈ డౌట్లు ఏవి ఉండవు. ఓకే, ఎందుకు అంటే గాయత్రి అనేది మగవాళ్ళకే కాదు, మీకు నార్త్ ఇండియా సైడ్ వెళ్తే మన జంజాలు వేసుకుంటారు కదా బ్రాహ్మిన్స్, వీళ్ళు ఆడవాళ్ళకు కూడా జంజాలు ఉంటాయి తెలుసా? మనకు సౌత్ ఇండియాలో ఉండవు, నార్త్ ఇండియాలో ఉంటాయి. ఎందుకు ఉండవు అంటే దీంట్లో చరిత్రలో చాలా పెద్ద స్టోరీ ఉంది. మనకి ఇటుపక్క అంతా కూడా ఈ రాష్ట్రాల్లో ముస్లిం పాలన ఎప్పుడైతే వచ్చిందో, ఢిల్లీ ఈ కింది భాగంలోకి వచ్చినప్పుడు, ఆ ముస్లిం పాలన వచ్చినప్పుడు జంజాలు వేసుకునే వాళ్ళందరికీ శిస్తు కట్టాలి అనేది వచ్చేది. అప్పుడు శిస్తు కట్టడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆడవాళ్ళు ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళని లాక్కొని వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే, సో జంజం వేసుకుంటే ఇంత ప్రాబ్లమా అని ఎక్కడైతే ఇబ్బంది ఉంది అనే ప్రాంతం అప్పుడు జంజాలు తీసేశారు. 16th సెంచరీకి ముందర ఉండేది. మీకు కావాలంటే మీరు చూడండి, ఏ అమ్మవారి పూజలో కూడా మనం యజ్ఞోపవీతం మంత్రం చెప్పకుండా చెప్పం. అవును కదా. అప్పుడు యజ్ఞోపవీతం ఆడవాళ్ళకి లేకపోతే అమ్మవారి పూజల్లో కానీ ఎక్కడా కూడా యజ్ఞోపవీతం చెప్పకూడదు కదా. షోడశ మన 16 సంస్కారాలు, పుట్టుక నుంచి చనిపోయే వరకు 16 సంస్కారాలు ఉన్నాయి. 16 సంస్కారాలే అంటారు. లేడీస్కి 15 సంస్కారాలు అనరు కదా. ఎందుకు? యజ్ఞోపవీతం లేదని చెప్పాలి కదా. 16 చెప్తారు సంస్కారాలు. ఎందుకు అంటే కాలగర్భంలో అది అప్పుడున్న కాలమాన పరిస్థితుల వల్ల తీసేశారు. కానీ నార్త్ ఇండియాలో చాలా ప్రదేశాల్లో యజ్ఞోపవీతం ఉంది, గాయత్రి ఉపదేశం ఉంది. ఆడవాళ్ళకి కూడా జంజం వేస్తారు. కానీ మన సౌత్ సైడ్ అయితే అది లేదు. కాకపోతే స్త్రీలు అన్నప్పుడు మనకి గార్గి దగ్గర నుంచి కానీ సావిత్రి అమ్మ అంటే సతీ సావిత్రి గారు ఎంతో మంది మహాసాధ్వీమణులు గాయత్రి ఉపాసన చేసిన వాళ్ళే. ఓకే, గాయత్రి స్త్రీతత్వమే. కాకపోతే ఏంటంటే గాయత్రి విశ్వశక్తిని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ విశ్వశక్తి వచ్చినప్పుడు వీళ్ళు హ్యాండిల్ చేసే సామర్థ్యం కూడా ఉండాలి. అంటే హ్యాండిల్ చేసే సామర్థ్యం అంటే నీకు పవర్లో మనకి హీటర్ పెట్టాం, వాటర్లో పెట్టాం, అది ఎట్లా పోయి ఎట్లా పట్టుకుంటే షాక్ కొడుతుంది. ఇలా షాక్ కొడుతుంది అని తెలిసినప్పుడు తెలిసి తెలియక ఎందుకు చేస్తారా అనేసి ముఖ్యంగా ఆడవాళ్ళని గాయత్రి చేయొద్దు అని కొంత ప్రచారం అయితే జరిగింది. అది తర్వాత మూఢ విశ్వాసంగా మారిపోయింది. ఎలా చేయాలో ఎడ్యుకేట్ చేయాల్సిందే పోయి అసలు చేయకూడదు అనేది వచ్చేసింది. అయితే ఎందుకు అంటే గాయత్రి మంత్రం అనేది ఊర్ధ్వరేతస ప్రక్రియ. ఊర్ధ్వరేతస్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీస్ని బ్రెయిన్కి తీసుకెళ్లేటటువంటి ప్రక్రియ. స్త్రీలలో వచ్చేటటువంటి ఈ నెలసరి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అధోరేతస్ ప్రక్రియ. ఈ అధోరేతస్ ఎప్పుడైతే కిందకి ఉంటుందో అప్పుడు అట్లాంటి సమయాల్లో చేసినప్పుడు ఆటోమేటిక్ కొద్దిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంది, ఎనర్జీస్. దానివల్ల ఎక్కువ సఫర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి గాయత్రిని చెయ్యొద్దు అనేది ఇది. అంటే కొన్నిసార్లు చేయొద్దు అనే కన్ఫ్యూజన్ ఎందుకు, ఆడవాళ్ళు చేయకండి అనేది పెద్దవాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కానీ గాయత్రి చేయటం వల్ల ఏంటంటే సూర్యునితో కనెక్టివిటీ వస్తుంది. సూర్యునితో ఎప్పుడైతే కనెక్టివిటీ వచ్చిందో సన్ ఎనర్జీ మన బాడీలోకి రావటం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే వారికి కావాల్సిన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, వారికి కావాల్సినటువంటి కీర్తి ప్రతిష్టలు గుర్తింపు వస్తుంది, వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. 24 అక్షరాల గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఎవరైతే చేస్తారో వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే ఆ 24 అక్షరాలు పెద్ద పెద్ద యోగులు దాన్ని 32 అక్షరాలుగా చేస్తారు.
అలాగే నవార్ణవ గాయత్రి అని ఉంది, అలాగే గాయత్రి మంత్రానికి ఆవుతులు కలుపుకుంటే సావిత్రి మంత్రంగా ఉంది. ఓకే, గాయత్రిని ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. ఓకే, చాలామందికి ఇది తెలియదు, కానీ ఆ గాయత్రి శక్తిని వాడుకోవడం మటుకు చాలా మంచిది. గాయత్రి శక్తి వాడటం వల్ల, సూర్యశక్తి మనిషి శరీరంలోకి ప్రవేశించడం వల్ల జరిగే ప్రయోజనం ఏంటి అంటే వారి బుద్ధి పెరుగుతుంది. బుద్ధి ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, సద్బుద్ధితో ఆలోచిస్తారు. సద్బుద్ధితో ఆలోచించినప్పుడు వారికి ఏమవుతుంది, విచక్షణ వివేకము అనేది ఎక్కువగా ఉంటాయి. విచక్షణ వివేకం ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో ఆటోమేటిక్గా ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేటటువంటిది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ దగ్గరికి వెళ్ళారు, ఎవరో బాగా అందరూ కలిశారు, ఫ్రెండ్స్ అందరూ 10th క్లాస్ ఇంటర్మీడియట్, సిగరెట్ తాగుదాం అన్నారు. వీడు బుద్ధి ఏమనాలి, వద్దు అని చెప్పాలి. మనసు ఏమంటుంది, ఎలా ఉంటుందో అంటుంది. మనస్సు ఎలా ఉంటుందో అని టెంప్ట్ చేస్తుంటుంది, బుద్ధి వద్దంటుంది. దేనికి ఎనర్జీ ఎక్కువ ఉంటే అది పనిచేస్తుంది. అందుకనే చిన్నప్పటి నుంచి వాళ్ళకి సాధన చేస్తూ ఉంటే ఈ బుద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది. ఎంత బుద్ధి పెరుగుతూ ఉంటే వాళ్ళకి ఈ లోభత్వంలోకి పడరు, ఎటువంటి చెడు అలవాట్లోకి పడరు, ఎటువంటి తత్వంలోకి పడరు. ప్రాక్టికల్గా నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన, ఇది దాదాపులో వచ్చేసి 2014 or 13 ఆ ఇయర్లో జరిగింది. ఒక అమ్మాయి నా అన్నమాట, వాళ్ళ టీమ్ లీడర్ అమ్మాయిని లిటరల్గా చాలా టార్చర్గానే ఇబ్బంది పెడుతూ ఉన్నారు. జరిగేదే కదా బయట సంఘటనలు. అయితే నన్ను వచ్చి అడిగితే నాకు బాగా తెలుసు అనమాట. తెలుసు అయితే నేను ఉండేసి గాయత్రి చేసుకో అన్నా. నేను ఏదో హెల్ప్ చేస్తాను, ఏదో మాట్లాడతాను అని అనుకుంది. నేను గాయత్రి చేసుకో అనేసరికి తను ఏమైపోయింది, ఉన్నట్టుండి షాక్ అయిపోయింది. నేను చేయను అది ఇది అని వెళ్ళిపోయింది. తర్వాత ఎప్పుడో వారం రోజులకి నువ్వు చెప్పినావు కదా, ఎట్లా చేస్తాను. నేను రోజుకి 1000 సార్లు, అమ్మాయికి ఉన్న ప్రాబ్లం ప్రకారం రోజుకు 1000 సార్లు, అమ్మాయికి కొద్దిగా అలవాటు ఉంది, రోజుకి 1000 సార్లు చేయమని చెప్పాను. సహస్ర గాయత్రి చేయమని. సహస్ర గాయత్రి చేయటం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ 3 డేస్కి ఆ అబ్బాయి రోజు ఎట్లా అంటే, తను ఎవరైతే టీం లీడర్ ఉన్నారో ఈ పని చేయలేదేంది ఆ పని చేయలేదేంది కావాలని అందరి ముందర తిట్టడం. ఈ 3 డేస్కి అది ఆగిపోయింది. నెక్స్ట్ 3 డేస్ చేసిన తర్వాత 6th డేకి ఏమైపోయింది అంటే, అసలుకి ఈ అమ్మాయి ఒకటి ఉంది అనేది పట్టించుకోవటంలా. 9th డే ఎప్పుడైతే ఈ అమ్మాయి 9 రోజులు నేను చేయమని చెప్పాను, 9 రోజులు చేసిన తర్వాత 9th డే ఎవరైతే ఉన్నారో అతనే వచ్చి ఏమన్నారు అంటే, గత 3 రోజుల నుంచి నీ ఫేస్ గమనిస్తున్నా, మా అమ్మ కనిపిస్తుంది నీ ఫేస్లో అన్నారు. అంటే ఈమె ఎవరిని ప్రే చేసింది, యూనివర్సల్ మదర్. ఆ మదర్లీ ఎనర్జీ ఈమెలోకి వచ్చేసింది. ఇప్పుడు రోడ్డు మీద నువ్వు వెళ్తున్నావు, మా అక్కలాగా ఉందిరా అని భావన కలిగింది అనుకోండి, నీకు సేఫే కదా మనం. నా అమ్మలాగా ఉందిరా అని భావన కలిగితే సేఫే కదా. ఓకే, ఆ అబ్బాయి ఆ తర్వాత ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఈ అమ్మాయి ఒకరు అదే కంపెనీలో ఇష్టపడితే వాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళి మాట్లాడి పెళ్లి చేసి ఇప్పుడు వాళ్ళని ఆస్ట్రేలియాలో అదే కంపెనీలో పంపించాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు వాళ్ళు. ఓకే, పెళ్ళి 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది అమ్మాయికి. ఇదే నేను అరౌండ్ 10 years బ్యాక్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నువ్వు చెప్పు, ఈ అమ్మాయిలో గాయత్రి అవసరమా కాదా? అవసరమే గురువుగారు. ఎలా చేస్తే ఇది అవసరము అంటే, కొన్ని నియమాలు పాటిస్తూ వాళ్ళకి మంత్లీ ఇబ్బందులు ఉన్నప్పుడు చేయకుండా గాయత్రి పారాయణ సిన్సియర్గా చేసుకుంటే వాళ్ళకి ఆ డివైన్ మదర్ ఎనర్జీ వస్తుంది. డివైన్ మదర్ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకే విచక్షణ పెరుగుతుంది. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనో, ఎలాంటి ఉండాలనో, ఎలాంటి అపీరెన్స్ ఉండాలనో వాళ్ళకి బుద్ధి విచక్షణ వివేకాన్ని పెంచగలిగితే ఆటోమేటిక్గా
అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి ఇది క్రియేట్ అవుతుంది. లేదు అంటే మనస్సు చెప్పినట్టు మనసు మాయలో కొట్టుకొని పోతారు. మనసు మాయలో ప్రపంచం కొట్టుకుపోతుంది. విచక్షణ అనేది మనకు ఉంటే ఒరే బాబు దాంట్లోకి వెళ్తే మనం నష్టపోతాం. అంటే గురుగారు అందరూ మీ దాకా వచ్చి సమస్య చెప్పుకోలేకపోవచ్చు, అంటే వాళ్ళకి పర్సనల్ లైఫ్లో ఏవైనా ఉండొచ్చు. జనరల్గా గాయత్రి మంత్రం అనేది అందరూ ఇంట్లో పఠనం చేసుకోవడానికి ఎన్నిసార్లు చేస్తే మంచిది అంటారు? ఏ టైంలో చేస్తే మంచిది? ఎన్నిసార్లు ఎక్కువ చేసుకుంటే అంత మంచిది. చాలామంది అంటారు 3 సార్లు చేస్తున్నాం, లేకపోతే 24 సార్లు చేస్తున్నాం. 24 సార్లు చేస్తే మంచిదే. నీకు మామూలుగా మనం మొబైల్ తీస్తే ఇట్లా పైకి కిందకి స్క్రోల్ చేస్తే మనకు 15 నిమిషాలు అయిపోతుంది. సో నేను మొన్న ఒక హైలీ బిజీయెస్ట్ పర్సన్స్ ఎవరు, ఐఏఎస్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కలిసా. అతను 3 పూట్ల గాయత్రి చేస్తాడు. ఉదయం ఇంట్లో చేసుకొని వస్తాడు, మధ్యాహ్నం ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో చేయడం కష్టమా ఈజీనా? మన వెసులుబాటుని బట్టి మనం టైం అంటే మామూలు కలెక్టర్ ఆఫీస్లో ఇబ్బందిగానే ఉంటుంది కదా, అందరూ కలుస్తూ ఉంటారు కాబట్టి. ఆయన లంచ్ బ్రేక్లో ½ అన్ అవర్ తీసుకుంటే పావు గంట గాయత్రి జపం చేసి పావు గంట అన్నం తినేసి వస్తాడు. నైట్ ఇంటికి వెళ్ళి చేసుకుంటాడు. సో ఇక్కడ ఎవరికి సాధ్యం కాదు. మన మొబైల్లో ఓ మెసేజ్లు చూసినంతసేపు 5 నిమిషాల్లో 108 చేయొచ్చు, 6 నిమిషాల్లో. 3 మాలలు గాయత్రి చేయాలంటే 15 మినిట్స్, కనీసం 3 మాలలు అంటే 3 మాలలు అంటే 3 108. ఒక 1 అవర్ కేటాయిస్తే సహస్రం. ఒక 1 అవర్ రోజు గాయత్రి ఒక 41 డేస్ కానీ, లేదా 108 డేస్ కానీ, లేదా ఇంకా పండిత శ్రీరామ శర్మాచార్య గారు చెప్పిన 1,00,000 బాతిక అంటే 1,25,000 గాయత్రి గాని చేసి ఒక పని కాలేదు, అది ఇల్లు కట్టుకోవటమా లేకపోతే ఇంకోట 1,25,000 గాయత్రి గాని చేయగలిగితే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. కాకపోతే నియమాలతో, ఎలా పడితే అలా కాకుండా నియమాలతో మనం స్పిరిచువల్గా మనం ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి నియమాలు పాటిస్తామో అటువంటి నియమాలతో చేయాలి. ఎటువంటి అంటే శాకాహారాన్ని తీసుకుంటూ ఇంట్లో ఎటువంటి అంటు ముట్లు ఇవన్నీ లేకుండా కలపకుండా ఉన్నటువంటి ప్రదేశాల్లో కూర్చొని ప్రశాంతంగా పూజ గదిలో కూర్చొని చేయటం. అట్లా కుదరకపోతే రోజు 1 గంట దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళేసి ప్రశాంతంగా పూజ చేసుకొని జపం చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి మీ డ్రెస్ మీరు వేసుకొని వెళ్ళండి. అయితే గురుగారు ఇప్పుడు మనం రోజు పారాయణం చేస్తాము, గాయత్రి పారాయణం చేస్తున్నాము, వీక్ మొత్తం అవాయిడ్ చేసినా సండే ఒక రోజు నాన్ వెజ్ తింటూ ఉంటారు. మరి ఆ రోజు పొద్దున్న చేసుకోవచ్చా, స్కిప్ చేస్తే మంచిది అంటారా? అంటే ఎనీథింగ్ మంత్ర జపం, ఎనీథింగ్ పారాయణ, ఎనీ సాధన, అసలు మనిషి అన్నవాడికి నాన్ వెజ్ పనికిరాదు. సింపుల్. మనిషి అన్నవాడికి మనిషి నాన్ వెజ్ తినడానికి పొట్ల. అవును, కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్లో భాగమైపోయింది కదా. లైఫ్ స్టైల్లో భాగమైంది అంటే నువ్వు జీవితంలో ఉన్నతి చెందాలి అంటే కొన్ని అవాయిడ్ చేయాలి. విధి లేని పక్షాల్లో కొన్నిట్లో మేమైతే ససేమిరా అంటాం. కాకపోతే విధి లేని పక్షాలు ఎక్కడన్నా తినాల్సి వచ్చి ఏదన్నా ఇబ్బంది జరిగితే ఆ రోజుకి ఆ మరుసటి రోజుకి స్కిప్ చేసేసి మరుసటి మళ్ళీ చేసుకోవటం. ఓకే ఓకే, నిజంగా చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, అంటే గాయత్రి మంత్రం ఎప్పుడు చేసుకోవచ్చు, చేసుకోవడం వల్ల లాభాలు ఏంటి, ఎన్నిసార్లు చేసుకోవచ్చు అని. సంతోషం గురుగారు, ధన్యవాదాలు.